స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏడుపు నుండి సంతోషంలోనికి అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకునండి. మీ ప్రార్థన మనవులను తెలియజేసినట్లయితే నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము. ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. లేఖనము కీర్తనలు 30వ కీర్తన 5వ వచనము. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. స్నేహితులారా, మానవ జీవితంలో దుఃఖము కన్నీళ్ళతో కూడినటువంటి అనుభవాలు సర్వసాధారణమైనటువంటి అనుభవాలే. మన జీవితము ఎప్పుడూ సంతోషంగానే, ఆనందంగానే, అనుకూలంగానే మనకు తోచిన, మనము ఊహించిన రీతిగానే ఉండే అవకాశము లేదు. మనము అనుకోని సంఘటనలు ఎన్నో, పరిస్థితులు ఎన్నో, గాయములు ఎన్నో, నొప్పి ఆపదలు ఎన్నో మనము అనుభవించాల్సినటువంటి వారమై ఉన్నాం. కనుక జీవితంలో ఇవన్నీ సంభవించేటటువంటి నాడు కృంగిపోయేటటువంటి వారంగా, దుఃఖపడేటటువంటి వారంగా, ఒంటరితనాన్ని, నిందలు, అవమానములను పొందేటటువంటి వారంగా ఉంటాం. స్నేహితులారా, మరి చాలామంది జీవితాలలో నా జీవితం అంతా దుఃఖమే ఉంది, నా జీవితం అంతా శ్రమనే ఉండింది, నా జీవితం అంతా భయంకరమైన అవమానములు, నిందలు, కన్నీళ్ళ మధ్యనే, శ్రమల మధ్యనే గడిచిపోతూ ఉంది అని వాపోయేటటువంటి వారెందరో ఉంటారు. వాస్తవానికి ఎవరి జీవితంలోనైనా కూడా ఈ నొప్పి, దుఃఖకరమైనటువంటి పరిస్థితులు, వేదన, కన్నీళ్ళు ఇవి మాత్రమే శాశ్వతమైనటువంటివి కావండి. ఎన్ని భయంకరమైన శ్రమల మధ్య, ఏడుపుల మధ్య మనం ఉండిన దేవుడు మన పక్షాన నిలువబడి ఆ దుఃఖము యొక్క స్థానంలో, ఏడుపు యొక్క స్థానంలో సంతోషాన్ని కలుగజేసేటటువంటి దేవుడుగా ఉండినాడు. మరి చదవబడిన ఈ లేఖన భాగంలో సాయంకాలము ఏడుపు అనే ఆలోచనను మనము చదివినటువంటి వారంగా ఉన్నాం. సాయంకాలము ఏడుపు వచ్చినను, అది రాత్రంతా ఉండినను ఉదయము సంతోషము కలుగునని. ఈ భక్తుడు ఈ దుఃఖంతో కూడిన అనుభవాన్ని, ఏడుపుతో కూడిన అనుభవాన్ని, లేక నొప్పి, ఆయాసకరమైన, వేదనకరమైన అనుభవములను సాయంకాలంతో లేదా రాత్రి కాలంతో పోల్చేటటువంటి వాడిగా ఉండినాడు. సాయంకాలం అనేది మనకు శాశ్వతమైనటువంటిది కాదు. సాయంకాలము ఒక 3-4 గంటలు ఉండిన తర్వాత రాత్రికాలం వస్తుందండి. అంటే సాయంకాలం అనేది జీవితాంతం ఉండదు. మరి 4-5 గంటల తర్వాత వచ్చేటటువంటి రాత్రి అనేది కూడా జీవితాంతం ఉండదు. సాయంకాలం అయినా, రాత్రి అయినా అవి పాస్ అవుతాయి జీవితంలో. మళ్ళీ ఖచ్చితంగా ఉదయాన్ని మనము చూచేటటువంటి వారంగా ఉంటాము అని ఈ భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఇది దావీదు జీవితం కొరకు రాయబడిందండి. ఈరోజు నీవు, నేను, మనలో ఎవరమైనా శ్రమలో ఉన్నామండి, దాడుల మధ్య ఉన్నామండి, కష్టముల మధ్య ఉన్నామండి, శత్రువుల మధ్య ఉన్నామండి,
ఎన్నో ఆపదల మధ్య ఉన్నామండి అని అనుకునేటటువంటి వారంగా ఉండవచ్చు. దావీదు జీవితాన్ని చూస్తే ఈ ఆపదలు, కన్నీళ్ళు, అవమానాలు, ఒంటరితనము లేక శ్రమలు అనేవి రెట్టింపు సంఖ్యలో అతడు అనుభవించినటువంటి వాడుగా ఉండినాడు. మనకంటే బాధలను, మనకంటే శ్రమలను, దుఃఖాన్ని అనుభవించినప్పటికీ అవన్నీ కూడా ఆయన జీవితంలో తొలగిపోయి సంతోషకరమైన అనుభవములను కూడా దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాడిగా ఉండినాడు. ఇదే సాక్ష్యాన్ని మనతో ఆయన పంచుకొనిచున్నటువంటి వేళ దుఃఖం అనేది, ఏడుపు అనేది మన జీవితంలో కూడా శాశ్వతమైనటువంటిది ఏమి కాదు. ఆ నొప్పిని సాయంకాలం వలె, ఆ నొప్పిని రాత్రికాలం వలె దేవుడు తీసివేసి సంతోషాన్ని అందించే దేవుడని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థించుదము. కృపగల తండ్రి, ఈ దినం కొరకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము నిన్న మొన్నటి దినముల కంటే మరింత మెరుగైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని అనుగ్రహించండి అయ్యా. మెరుగైన జీవితం మా భౌతిక పరమైనటువంటి జీవితాలలో కష్టం నుండి, నష్టం నుండి, అవమానము, దుఃఖము, నిందలు, అనారోగ్యముల నుండి మెరుగైన జీవితాన్ని అనుభవించే అవకాశాన్ని ఇవ్వండి. అలాగునే ఆధ్యాత్మికంగా కూడా మెరుగైన జీవితాన్ని, మీకు దగ్గరగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి. దుఃఖాన్ని సాయంకాలం వలె, ఏడుపును రాత్రికాలం వలె దూరపరిచి సంతోషాన్ని అనుగ్రహించండి. నీ ప్రియబిడ్డల ఏ మనవి కలిగి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆ మనవులను అంగీకరించి ప్రతిఫలాన్ని దయచేయండి ఏసయ్య. ఈ దినం బర్త్డేస్ అని, వెడ్డింగ్ యానివర్సరీస్ అని జరిగించుకొని బిడ్డల జీవితంలో మేలు కలగజేయమని క్రీస్తు పేరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక. ఆమెన్.